ఈరోజు మన టాపిక్ ఏంటంటే మహాజానపదాస్. మహాజానపదాలు అంటారు తెలుగులో. సో ఇవి టోటల్గా ఎన్ని ఉన్నాయి అంటే 16 మహాజానపదాలు ఉన్నాయి. టోటల్గా 16 జానపదాలు ఉన్నాయి. సో అసలు ఇదేంటంటే ఆరియన్స్ ఉన్నారు కదా. సో ఆరియన్స్ మన ఇండియాకి వచ్చారు, నార్త్ ఇండియన్ మొత్తం ఆక్రమించుకున్నారు. సో వీళ్ళు ఏమేమి తెచ్చారు? ఐరన్ తెచ్చారు, ఐరన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు? బాగా మైనింగ్ చేసుకుని ఐరన్ ఇంట్రడ్యూస్ చేసుకుని కత్తులుగా దాన్ని తయారు చేసుకుని యుద్ధాలు బాగా చేశారు. సో మళ్ళీ వీళ్ళకున్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే హార్సెస్ తెచ్చుకున్నారు. హార్సెస్ ఎందుకు? బాగా పరిగెత్తే యుద్ధం చేయడానికి బాగా ఉపయోగపడతాయి. సో దీనివల్ల వీళ్ళు ఏమయ్యారు? ఆరియన్స్ అనేది ఒక జాతిగా ఉద్భవించింది. ఆరియన్స్ ఒక జాతిని ఇంగ్లీష్లో ఏమంటాం? ట్రైబ్. ఒక ట్రైబ్గా ఉద్భవించింది. సో ఈ ట్రైబ్స్ అన్ని కలిపి ఒక జన అయ్యాయి. జన అయ్యాయి. సో ఈ జన మొత్తం ఒక జనపదాలు అయినాయి. జనపదాలు అంటే జనాలు ఉండే ప్లేస్. ఈ జానపదాలన్నీ మహాజానపదాస్ అయినాయి. సో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఆట గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆరియన్స్ ఉన్నారు, వాళ్ళు ఒక జాతిగా ఏర్పడ్డారు. ఆ జాతిగా ఏర్పడి జనాంగం అయ్యారు. ఆ జనాంగమే జనపదాలు అయ్యారు. ఆ జనపదాలే మహాజానపదాలు అయ్యారు. సో ఇది వాళ్ళ సైకిల్. ఈ ఆరియన్స్ దేనికి సంబంధించినవారు? బిఫోర్ వేదిక్ ఏజ్, ఆఫ్టర్ వేదిక్ ఏజా? అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్. ప్రోటో హిస్టారీ టైప్ అంటారు. అది ఇంట్రడక్షన్ నేను చెప్తాను. ప్రోటో హిస్టారిక్ ట్రైబ్. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం ఈ మహాజానపదాలు ఎన్ని, అవి ఏంటి అసలు అని. సో ఈ మహాజానపదాలు అంటే ఏంటంటే, మన ఇండియా ఉందనుకో, మన ఇండియా ఎట్లా ఉంది కదా. సో కొన్ని రాష్ట్రాలకు, ఇప్పుడు మన రాష్ట్రాలకు విడిపోయాం కదా. సో అలా ఈ భారతదేశాన్ని 16 జానపదాలుగా విభజించారు. ఈ 16 జానపదాల గురించి దేంట్లో అయ్యా ఉన్నాయి అంటే, ఈ చెప్పేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అష్టాధ్యాయి. ఈ బుక్ ఫేమస్ ఏంటంటే, రైటర్ దీనికి బాగా ఫేమస్. ఎవరయ్యా రైటర్ అంటే పాణిని. ఈ పాణిని రైటర్ అష్టాధ్యాయి అని బుక్ రాశాడు. ఎందుకు ఎంత ఫేమస్ అంటే, ఫస్ట్ సాంస్క్రిట్ గ్రామర్ బుక్. ఎవరు రాశారా అంటే పాణిని. ఆ బుక్ పేరు ఏంటి అంటే అష్టాధ్యాయి అంట. సో ఇది దీని గురించి సంబంధించింది. సో కొన్ని బుక్స్ ఉన్నాయి ఇంకా. సో వీళ్ళ పరిపాలన ఎలా ఉండేది, ఈ బుక్ ఇంపార్టెంట్, మిగతా అంత అక్కర్లేదు. ఈ పాణిని రాసిన బుక్ అష్టాధ్యాయి అనే బుక్ పాణిని రాశాడు. దానికి స్పెషాలిటీ ఏంటంటే, ఫస్ట్ ఓల్డెస్ట్ బుక్ ఆన్ సాంస్క్రిట్ గ్రామర్. సో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు జానపదాలుగా విడిపోయారని చెప్పాను. అంటే కొన్ని రాజ్యాలుగా విడిపోయారు. కొన్ని రాజ్యానికి రాజు ఉంటాడు కదా. సో ఇప్పుడు వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. వాళ్ళ పరిపాలన ఎలా ఉండేదంటే, మోనార్కీ అంటే ఏంటంటే సింగిల్ డెసిషన్. అసలు నేను చెప్పిందే వేదం, నేను చెప్పింది అనకపోతే చంపేస్తా అనేది మోనార్కియల్ విజన్. అది మోనార్కీ అంటారు. ఆ పరిపాలనని మోనార్కియల్ రూల్ అంటారు. సో అంటే అప్పట్లో రెండే రాజ్యాలు ఉండేవి. అంటే రెండే టైప్స్. ఒక టైప్ మొనార్కీ. మోనో అంటే సింగిల్, ఆర్కీ అంటే రూలింగ్. మోనార్కీ సింగిల్ రూలింగ్, సింగిల్ డెసిషన్ మేకింగ్ వాళ్ళు ఉంటారు. రెండోది ఇంకా రిపబ్లిక్ అంటే ఇండియా లాగా జనాలు ఎన్నుకుని అందరూ డెసిషన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఓకే, ఇది అప్పట్లో రాజ్యాలు ఎలా ఉండేవి. మనకు కావాల్సిన బుల్లెట్ క్వశ్చన్ ఏంటంటే, చాలా రాజ్యాలన్నీ మొనార్కియాలే, కానీ కొన్ని రాజ్యాలు మాత్రమే రిపబ్లిక్ ఉన్న మహాజానపదాలు ఏంటి అని క్వశ్చన్ అడిగేస్తాడు. సింపుల్. కురు రాజ్యం, కంబోజా, వజ్జి, మల్ల, అసాక. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటావంటే, కోడ్ వక్కం ఎలా గుర్తుపెట్టుకో. వి వజ్జి, ఏ అసాక, కే కురు, కంబోజా, మల్ల. ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద రిపబ్లిక్ మహాజానపదాస్ అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్. వజ్జి, అస్సాక, కురు, కంబోజా, మల్ల.
ఓకే. ఇప్పుడు ఆ రాజ్యాలు అసలు లిస్ట్ చూద్దాం. ఏమంత అడగడు. జస్ట్ ఇలా రాజ్యాల లిస్ట్ చూద్దాం. ఆ 16 జానపదాలు ఏంటి అని. ఆ జానపదాల లిస్ట్ ఏంటంటే ఫస్ట్ అంగ, 2 మగధ. ఈ మగధ చాలా ఇంపార్టెంట్. మగధ క్యాపిటల్ ఇంపార్టెంట్. మగధ క్యాపిటల్ ఏంటంటే పాటలీపుత్ర. ఈ పాటలీపుత్ర అంటే అప్పటి పాటలీపుత్ర అని ఇప్పటి పాట్నా. పాట్నా అంటే బీహార్ క్యాపిటల్. సో ఇన్ని రాజ్యాలు అయినాయి ఇప్పటికి. అంగ, మగధ. మూడోది కాశీ. కాశీ అంటే ఏంటది? వారణాసి. కాశీ పుణ్యక్షేత్రం హిందువులకి. వత్స. ఇంకేమున్నాయి? కోసల అనేది ఎక్కడంటే రాముడు పెరిగిన ప్లేస్ కోసల. ఇవన్నీ ఇంపార్టెంట్. కోసల, కాశీ అంటే వారణాసి. ఇప్పుడు తీర్థయాత్రలు వెళ్తుంటారు కదా, అవి కోసల. తర్వాత సూరసేన, పాంచాల. ఇవన్నీ పేర్లు. ఇది ఒక కురుకు ఉన్న స్పెషాలిటీ అంటే రిపబ్లిక్. అది గుర్తుపెట్టుకోవాలి, రిపబ్లిక్. మత్స్య, చేడి ఆర్ చేతియా, అవంతి, గాంధార్. ఇవన్నీ ఇంకా కంబోజ్, అస్సాక తిందాడు, అది అస్మాక అంట. కంబోజ్, అస్మాక, వజ్జి, మల్ల. ఇవి మొత్తం 16 రాజ్యాలు. సో ఇప్పుడు చూద్దాం. ఈ 16 రాజ్యాలు వచ్చినాయి కదా, దీంట్లో ఏది బాగా ఫేమస్ అయిపోయింది? కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. సో ఏది కొంచెం బాగా ఇంపార్టెంట్ అయిందంటే వజ్జీలు. ఎందుకంటే వజ్జీ ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం, దాంట్లో 3 క్లాన్స్ ఉన్నాయి. 3 క్లాన్స్ అంటే ఏంటివి? గోత్రం. 3 క్లాన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే జ్ఞాత్రిక అంటే ఎవరి క్లాన్? వర్ధమాన మహావీర క్లాన్. ఇంకా మిగతాయి సింపులే. విదేహ, లిచ్చావి. ఈ 3 క్లాన్స్, 3 రాజ్యాలు అని అర్థం. క్లాన్స్ అంటే వంశాలు. 8 క్లాన్స్, 3 కింగ్డమ్స్. 3 ఆఫ్ దెమ్ ఆర్ ద పవర్ఫుల్ కింగ్డమ్స్. అంటే 8 ఉన్నాయంట మొత్తం. 3 ఈ 3 పవర్ఫుల్ రాజ్యాలు ఏంటవి? జ్ఞాత్రికం, వైదేహ, లిచ్చావి. ఈ లిచ్చావి గుర్తుపెట్టుకో పేరు. జ్ఞాత్రిక ఎంత గుర్తుపెట్టుకోమనంటే, జ్ఞాత్రిక క్లాన్ ఎవరిది? వర్ధమాన మహావీర సింబల్ లయన్. ఎన్నో వాడు? 24వ వాడు. జైనిజమా, బుద్ధిజమా? జైనిజం. అలా జైనిజం మెయిన్ భాష ఏంటిది? ప్రాకృత్. ఇవి ఇలా ఇంటర్లింక్ చేసుకుని చదవాలి. ఓకే. ఈ వజ్జి. ఇప్పుడు అసలు దీంట్లో ఫేమస్ అని ఏం చెప్పాను? మహాజనపదాస్లో మగధ ఎందుకు అసలు అంత తిరుగులేని సామ్రాజ్య శక్తిగా అది ఎదిగింది. అప్పుడు చూద్దాం. రైజ్ ఆఫ్ మగధ అంటే ఎందుకు ఇంత సామ్రాజ్య శక్తిగా అది ఎదిగిందంటే, ఫస్ట్ గంగా దగ్గర ఉంది, రివర్ దగ్గర ఉంది. ఫస్ట్ ఈ రివర్ ఏరియాలో ఈ పొజిషన్ ఇది ఉంది. రివర్ దగ్గర ఉంటే చుట్టూ ల్యాండ్స్ ఎలా ఉంటాయి? ఫెర్టిలైజ్డ్ ల్యాండ్స్, సారవంతమైన నేలలు ఉంటాయి. వీళ్ళకి కావాల్సిన పంటలు, ఫుడ్ మొత్తం వచ్చింది. అదే మళ్ళీ న్యాచురల్ బార్డర్గా ఉపయోగపడుద్ది. అంతే కదా, న్యాచురల్ బార్డర్. ఇటువైపు రాజ్యం ఉందనుకో, ఇది మొత్తం దీనికి బార్డరే కదా, ఇది రాజ్యం, ఇది బార్డర్. ఓకే, అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటండి? ఆ పాటలీపుత్ర క్యాపిటల్ అని చెప్పే కదా, పాటలీపుత్ర కొండల చుట్టూ నిర్మితమై ఉంటుందట. ఇది సిటీ అనుకో, ఇక్కడ కొండలు, ఇక్కడ నది, చుట్టూ న్యాచురల్ బార్డర్లతో చాలా గట్టిగా ఉంది. శత్రువు రావడానికి కూడా చాలా కష్టంగా ఉంది. రెండోది వీళ్ళ దగ్గర, ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే వీళ్ళ ఆర్మీ బలం. అప్పట్లో ఏనుగులతో యుద్ధం చేసింది వీళ్ళే. ఎలిఫెంట్ పవర్ ఎక్కువ ఉంది. ఇంకా నాలుగోది వీళ్ళ దగ్గర అన్నికంటే ముఖ్యమైనది ఐరన్. బీహార్ దగ్గర ఐరన్ మైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. బీహార్, జార్ఖండ్ దగ్గర పక్కన ఉంటాయి కదా. సో ఐరన్ మైన్స్ ఎక్కువ ఉండడం వల్ల వెపనరీ బాగా ఎక్కువ ఉండేది. కాబట్టి ఈ మగధ చాలా ఫేమస్ అయిపోయింది. జానపదాల్లో ఫేమస్ ఏందయ్యా అంటే మగధ. సో మరి ఇది ఏ రూలు? మొనార్కియల్ రూల్, రిపబ్లికా? మొనార్కియల్. అంతే కదా, మొనార్కియల్. కానీ మరి రిపబ్లిక్ ఏమని అని చెప్పాను? వక్కం. అలా గుర్తుపెట్టుకోవాలి. వక్కం ఏమేంటి అవి? వజ్జి, హంసాక,
కంబోజ్, ఇంకొక ఏ అంటే కురు, ఎం అంటే మల్ల, అలా అలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ మగధ ఇంత క్యాపిటల్గా ఎదిగింది. సో అంటే వాళ్ళు కొన్ని రాజులు ఉంటారు కదా, ఇంత పెద్ద దేశాన్ని పరిపాలించిన రాజులు ఎవరెంత పవర్ఫుల్ పనిచేసిన రాజులు అంటే కొన్ని వంశాలు పరిపాలిస్తూ వచ్చాయి. ఈ ఏన్షియంట్ హిస్టరీ మొత్తం ఈ మగధ మీద నడుస్తుంది, చాలా ఇంపార్టెంట్. సో ఈ మగధాన్ని పరిపాలించిన కొన్ని డైనాసిటీలు ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఏ డైనాసిటీలు అంటే అవి హర్యాంక వంశం, శిశునాగ వంశం, నందవంశం, మౌర్య, ఇది ఇంపార్టెంట్, మౌర్య వంశం. దాని తర్వాత గుప్తా ఎంపైర్, ఈ గుప్తా ఎంపైర్, మౌర్య ఎంపైర్, ఈ హర్యాంక వంశం చాలా ఇంపార్టెంట్. ఇవి చూద్దాం ఇప్పుడు ఇంకా. ఫస్ట్ డైనాసిటీస్ రూల్డ్ మగధ. ఫస్ట్ డైనాసిటీ మగధాన్ని రూల్ చేసింది ఏంటంటే హర్యాంక వంశం. హర్యాంక వంశం. సో ఫస్ట్ రాజు, ఇది ఇంపార్టెంట్, ద ఫౌండర్ ఆఫ్ హర్యానా. ఈ డైనాసిటీలు వాళ్ళు ఫౌండర్స్ ఇంపార్టెంట్. హర్యాంక వంశం ఫౌండర్ బింబిసార, పేరు జాగ్రత్తగా ఉంచుకోవాలి, బింబిసార. ఎప్పుడు దాకంటే 544 to 492 BC. ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. బింబిసార దీనికి అప్పట్లో రాజులకి బిరుదులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా మనం ఎలా ఇస్తున్నాం కదా, అలా రాజులకి విచిత్రమైన పేర్లు పెట్టి ఇచ్చేవాళ్ళు. అలా ఈయన టైటిల్ ఏంటంటే సేనియా, ఈయన టైటిల్. ఓకే, ఈయనంట మహాజనపదాల్లో ఉన్న ఒక రాజ్యం, ఏం రాజ్యం అంటే అంగరాజ్యం మీదకి దండెత్తాడు ఈయన. సో అప్పట్లో రాజులు పాలిగేమీ అంటే మల్టిపుల్ మ్యారేజెస్. ఓకే, ఈయనకి 3 భార్యలు ఉండేవాళ్ళు అంట. 3 భార్యలు ఎవరెవరు అంటే కోసలాదేవి, రెండోది చెల్లానా, ఇవి ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి పేర్లు. చెల్లానా ఇంపార్టెంట్. మూడోది ఖేమ. చెల్లానా ఎందుకు ఇంపార్టెంట్ అంటే లిచ్చావి ప్రిన్సెస్ ఏమో. లిచ్చావి అంటే దేనికి ఉంటుందని చెప్పాను, కింగ్డమ్ వజ్జీ కింగ్డమ్లో ఉంది. వజ్జీ కింగ్డమ్లో ఇది ఒక క్లాన్స్లో బెస్ట్ రాజ్యం. లిచ్చావి ప్రిన్సెస్ చెల్లానా. ఎవరి భార్య పేరు బింబిసార. సో 3 ఖేమ, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఈయన దగ్గర ఉన్న దాంట్లో ఏంటంటే ఈయన చేసిన ఒక మంచి పని ఏంటంటే చుట్టూ ఉన్న రాజ్యాలు కొన్ని జబ్బులు వచ్చినాయి. పక్క రాజ్యంలో ఉన్నవాడికి ఒక జబ్బు వచ్చింది, ఏంది జాండీస్ వచ్చింది. కానీ అప్పట్లో జాండీస్కి అంత ఎవరిని ట్రీట్ చేయలేడు. కానీ ఈయన ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న అప్పట్లో డాక్టర్లు వాళ్ళ దగ్గరే పెట్టుకునేవాళ్ళు. ఆయన పేరు ఏంటంటే జీవిక. అప్పట్లో ఓన్ ఫిజిషియన్స్, ఆయన పేరు జీవిక. ఈయన జాండీస్ని కంట్రోల్ చేయడంలో కొంచెం దట్ట కాబట్టి ఈయన్ని వేరే దేశానికి పంపించాడు. ఆ దేశం కావాలిగా మనకి, ఉజ్జయిన్ దగ్గరకు పంపించాడు. దేన్ని క్యూర్ చేయడానికి, జాండీస్ని. ఇది ఈ బింబిసారా గురించి. ఈ బింబిసారా ఎలా చచ్చిపోయాడంటే వాళ్ళ కొడుకే అని చంపేశాడు. అప్పట్లో అంతే, కొడుకులు వాళ్ళ ఆర్మీ చీఫ్లే వాళ్ళని చంపేసి రాజ్యాధికారం చేపడతారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు. ఇప్పుడు చూద్దాం, వీళ్ళ కొడుకు పేరు ఏం పేరంటే అజాతశత్రు బింబిసారాన్ని చంపేసి తానే రాజు అవుతాడు. సో ఈయన ఎవరి కొడుకు అంటే రెండో భార్య కొడుకు. రెండో భార్య అంటే ఎవరు, చెల్లానా. ఈ చెల్లానా కొడుకు. చెల్లానా ఎవరు ప్రిన్సెస్, లిచ్చావి ప్రిన్సెస్. ఈయన ఏం చేశాడంటే వీళ్ళ మామ రాజ్యాన్ని మీదే కన్నేశాడు, గెలిచేశాడు. లిచ్చావిని గెలిచేశాడు. మళ్ళీ పక్కన ఇంకో రాజ్యం ఉంది వైశాలి అని, ఇవన్నీ రాజ్యాల పేర్లు. వైశాలి అన్న రాజ్యాన్ని కూడా గెలిచేశాడు. సో ఈయన దగ్గర మనకున్న మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ నడిపించింది ఈయన. ఎవరు, అజాతశత్రు. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ నడిపించింది ఎక్కడ, పాటలీపుత్ర అంటే మగధ క్యాపిటల్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పాటలీపుత్ర. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరు చేశారు, అజాతశత్రువు చేశాడు. హీ కిల్డ్ హిస్ ఫాదర్, బింబిసారా చంపేశాడు. సో కాంటెంపరీ అంటే ఏంటి, సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఈయన ఎవరికి కాంటెంపరీ అంటే బుద్ధ, వర్ధమాన మహావీర
కాంటెంపరరీ. ఇది అజాతశత్రు గురించి సింపుల్, ఏం లేదు. బింబిసారాన్ని చంపేశాడు. సెకండ్ భార్య కొడుకు ఎవరు, ఆమె లిచ్చావి ప్రిన్సెస్ కదా, గెస్. వాళ్ళ మామయ్యని చంపేశాడు. లిచ్చావి కింగ్డమ్ని గెలిచాడు, వైశాలి కింగ్డమ్ని గెలిచాడు. ఈయన దగ్గర ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిపించాడు. పాటలీపుత్రాలో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. ఎవరయ్యా ఈయన, ఎవరు కాంటెంపరరీ అంటే బుద్ధ, వర్ధమాన మహావీర, బుద్ధిజము, జైనిజం. సో ఇది. దీని తర్వాత రాజ్యం అంత బలపడకపోతేనే చివరి రాజు ఉన్నాడు. ఆ చివరి రాజుని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒకడు ఉన్నాడు, ఉదయన్ అని ఉన్నాడు. ఉదయన్. అప్పటిదాకా ఉన్న క్యాపిటల్ రాజగృహ అన్న పాట్నా అని ఒకటే, రాజగృహ. సో ఈ క్యాపిటల్ ఏం మార్చాడంటే తను పాటలీపుత్రగా మార్చాడు. పాటలీపుత్ర అంటే సెకండ్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది? ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ రాజగృహలో జరిగింది. పెట్టుకో. ఉదయన్ షిఫ్టెడ్ క్యాపిటల్ ఫ్రమ్ రాజగృహ టు పాటలీపుత్ర. అంటే అజాతశత్రు ఉన్నప్పుడు ఏంటి క్యాపిటల్? రాజగృహనే కదా. సో కాబట్టి ఇక్కడే జరిగింది ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. నేను పాటలీపుత్ర అని చెప్పా, సో అది రాంగ్. ఎందుకు? రెండు ఒకటే, కానీ పేర్లు. రాజగృహ చాలా ఇంపార్టెంట్. బింబిసార ఉన్నప్పుడు క్యాపిటల్ ఏంటని అడుగుతాడు, ఇండైరెక్ట్ క్వశ్చన్. రాజగృహ. క్యాపిటల్ ఎవరు మార్చారని అడుగుతాడు, ఉదయన్. దేని నుంచి దేనికి మార్చాడు? రాజగృహ టు పాటలీపుత్ర. ఇది. సో దీని తర్వాత అందరు ఛత్రరాజులు వచ్చారు. ఈ ఛత్రరాజులు వచ్చిన తర్వాత ఎప్పుడు ఛత్రరాజులు మనకు కనపడతారు, కన్ఫామ్గా అది డిక్లైన్ అయిపోద్దని మనకు అర్థం. రాజ్యం మొత్తం డిక్లైన్ అయిపోద్ది. సో ఇలా డిక్లైన్ అయిపోయింది. ఇది ఏ వంశం ఫస్ట్ది? ఇది హర్యంక వంశం. ఇది హర్యంక వంశం ఎంటర్ అయిపోయింది. ఇలా పడిపోతున్న టైంలో ఒక్కడు వచ్చాడు, శిశునాగా వచ్చాడు. ఈ శిశునాగా ఏం చేశాడంటే ఆ లాస్ట్ రాజుని చంపేస్తాడు. అప్పుడు వీడు ఫామ్ చేసేస్తాడు ఇంకా డైనాసిటీని. ఇప్పుడు ఏ డైనాసిటీ అయ్యిద్ది? ఇటు పేరు శిశునాగా డైనాసిటీ. ఈ ఫౌండర్ శిశునాగానే ఫౌండర్. సో ఈడేం చేశాడు, మనకి అవంతి ఉంది. అవంతి అంటే ఏంటి? వన్ ఆఫ్ మహాజనపదాస్, అండ్ మెర్జ్డ్ ఇట్ ఇన్ మగధ. అప్పట్లాగా అవంతి మగధలో లేదు, ఈ మగధలో కనిపేశాడు. అంటే మగధ పెద్ద రాజ్యం, దాని పక్కన ఉన్న చిన్న రాజ్యాలను దీంట్లో కలుపుతున్నారు. ఎందుకు? దీన్ని పద్ధతి చేయడానికి. కాబట్టి అవంతి దాని పక్కన ఉంది. వీడు శిశునాగా అనేవాడు ఏం చేశాడంటే అవంతిని గెలిచి మగధలో కలిపేశాడు. సో వీడి దగ్గర ఉన్న మెయినోడు ఎవరంటే కాలాశోక. ఇందులో వచ్చిన మెయిన్ రాజు దేనికి సంబంధించినోడు అంటే శిశునాగా డైనాసిటీ. ఇదేందయ్యా అంటే వీడి దేనికి ఫేమస్ అంటే సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ చేసింది వీడే, కాలాశోక. ఏ వంశం చెందినోడు? శిశునాగా వంశం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదేందయ్యా అంటే ఈ కాలాశోక సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ చేశాడు. ఎక్కడ చేశాడు? వైశాలిలో చేశాడు. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ రాజగృహ. ఎవరు చేశారు? అజాతశత్రు. అవి గుర్తుపెట్టుకోవాలి మనం. కాలాశోక ఏ వంశం? శిశునాగా వంశం. ఫౌండర్ ఎవడో? శిశునాగే. సో ఇలా అయిపోయింది. ఇది ఈ శిశునాగా వంశం సంబంధించింది. సో దీని తర్వాత ఈ వంశంలో చెప్పుకోదగ్గ రాజు ఎవడో లేడు. ఈ కాలాశోక మనకి ఇంపార్టెంట్. దీని తర్వాత ఏమొచ్చిందంటే నందా వంశం, నందా డైనాసిటీ వచ్చింది. దీంట్లో ఫేమస్ ఎవడయ్యా అంటే మహాపద్మనంద. పేర్లు చాలా ఉంటాయి, మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఈ మహాపద్మనంద ఎవడంటే ఫౌండర్ ఆఫ్ నందా డైనాసిటీ. పద్మనంద ఫౌండర్ ఆఫ్ నందా డైనాసిటీ. వీడి దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వాడికి ఒక టైటిల్ ఇచ్చారు, ఏక్రాత్ అని. EKRAT. ఏక్రాత్ అంటే ఏందయ్యా అంటే ఒక వన్ అండ్ ఓన్లీ ఎంపరర్, అంటే ఎంపైర్ బిల్డర్, అప్రూటర్ ఆఫ్ క్షత్రియ. ఎంపైర్ బిల్డర్ అంటే సో సామ్రాజ్యాన్ని కట్టేవాడు, మంచి అధిపతి అని. సో వీడి దగ్గర ఒకడు ఉన్నాడు, అంటే వీళ్ళ వంశంలోనే ఏంటి, నంద వంశంలోనే ధనానంద ఒకడున్నాడు. వీడు ఎందుకయ్యా ఫేమస్ అంటే ఒక్కడున్నాడు ఇక్కడ. ఎందుకు? వీడు వచ్చినప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఒక ఆయన ఉన్నాడు.
ధనానంద టైంలోనే అలెగ్జాండర్ ఇండియాకి వచ్చాడు. 326 చాలా ఇంపార్టెంట్ డేట్. 326 బీసీ 326 బీసీలో అలెగ్జాండర్ ఇండియాకి వచ్చాడు. అప్పుడు మన రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే ధనానంద. ఇది బుల్లెట్ క్వశ్చన్ అసలు. అలెగ్జాండర్ ద గ్రేట్. ఇప్పుడు ఆయన గురించి చెప్పుకుందాం. సో అలెగ్జాండర్ వచ్చాడు కదా. ఈ అలెగ్జాండర్ అంటే ఎవరంటే అలెగ్జాండర్ అంటే ఎవరు? జస్ట్ ఆయన ఒక యంగ్స్టర్, 15 ఏళ్ళ యంగ్స్టర్. 15 ఏళ్ళు మహా అయితే 15 ఏళ్ళు. ఇండియాకి వచ్చినప్పుడు అతని ఏజ్ మహా అయితే 20 కంటే తక్కువ, 25 కంటే తక్కువ. ఎంత 24, 23 ఉండొచ్చు. 15 ఏళ్ళకి యూరప్ ఖండాన్ని మొత్తాన్ని కొట్టేశాడు. అంటే ఇప్పుడు యూరప్ కాంటినెంట్ ఉంది కదా, యూరప్లోనే పుట్టాడు. యూరప్ కాంటినెంట్ మొత్తాన్ని తన ఆధీనంలో పరుచుకున్నాడు. ఇండియాకి వచ్చాడు. ఫస్ట్ ఎక్కడయ్యా ఈ యుద్ధం జరిగిందంటే ఝీలం రివర్ ఒడ్డున బ్యాటిల్ ఆఫ్ హిడాప్సిస్ అంటారు. క్వశ్చన్ మొత్తం బ్యాటిల్ ఆఫ్ హిడాప్సిస్ అంతే. బ్యాటిల్ ఆఫ్ హిడాప్సిస్ అంటారు. ఎవరెవరి దగ్గర జరిగింది అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అండ్ పోరస్. ఈ పేర్లు ఇంపార్టెంట్. అలెగ్జాండర్ ద గ్రేట్, పోరస్. ఇక్కడ అలెగ్జాండర్ అందరూ ఓడిపోయారు అంటారు. లేదు, అంత రాజ్యాన్ని గెలిచినాడు మన రాజ్యం మీద ఓడిపోవడానికి ఛాన్సే లేదు. సో ఈ పోరస్ అని ఆయన ఓడిపోయి నాతో ఇంత బాగా యుద్ధం చేసింది నువ్వే అని ఈయన రాజ్యాన్ని ఈయనకే తిరిగిచ్చి ఈయన వెళ్ళిపోతాడు ఇంకా ఇండియా నుంచి. ఓకే, ఇది అలెగ్జాండర్ గురించి. చనిపోయేటప్పుడు కూడా కుర్రోడు ఎట్లా చచ్చిపోయాడు అనుకున్నా? యుద్ధంలో చచ్చిపోవాలా. చిన్న మలేరియా వచ్చి చనిపోయాడు. ఈయన చనిపోయేటప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాడు. ఏమని? నేను ఇన్ని రాజ్యాలు సంపాదించాను, ఎంతో ధనం సంపాదించాను, నన్ను ఒక దోమ చంపేసింది. సో తినేం చేశాడంటే ఈయన చచ్చిపోయిన తర్వాత ఈయన కోరాడు. అంటే చచ్చిపోయే ముందు నేను నా చేతులు బయటపెట్టి నా బాడీ మొత్తం లోపల నుంచి నా చేతులు ఇట్లా బయటికి వేలాడదీయండి, ఎందుకంటే ఎన్నో రాజ్యాలు సంపాదించాను కానీ నేను ఏమీ తీసుకెళ్ళలేదు అని ఒక సింబాలిక్గా. ఇది అలెగ్జాండర్ గురించి షార్ట్ స్టోరీ. సో ఈయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే 2 పాయింట్లు మనకు ఉపయోగపడి. ఈ జీవ చరిత్ర ఏం రాదు. 2 పాయింట్లు. బ్యాటిల్ ఆఫ్ హిడాప్సిస్ ఎవరెవరి మధ్య జరిగింది, అలెగ్జాండర్ ద గ్రేట్ అండ్ పోరస్ ఎక్కడ జరిగింది, ఇది ఇంపార్టెంట్. ఎక్కడ జరిగిందంటే ఝీలం నది ఎవరిదే? సింధు నదికి ఉపనది కదా, ఝీలం దగ్గర జరిగింది. ఝీలం రివర్ దగ్గర జరిగింది. ఝీలంకి ఓల్డ్ నేమ్ ఏంటిది? పురుషిని. అవి గుర్తుపెట్టుకోవాలి మనం, ఇంటర్లింక్ చేసుకుంటా చదవాలి. ఝీలము, పురుషిని ఓల్డ్ నేమ్. ఇది అలెగ్జాండర్ గురించి. ఓకే, ఈ నందా డైనాసిటీ కూడా గురించి ఇదే. అలెగ్జాండర్ వచ్చినప్పుడు నందా డైనాసిటీలో ఉన్న రాజు ఎవరు? ధనానంద. నందా డైనాసిటీ ఫౌండర్ ఎవరు? మహాపద్మనానంద. ఓకే, సో వీళ్ళు ఉన్నప్పుడు సొసైటీ ఎలా ఉంది, ఎలా బతికారు, ట్రేడ్ ఎట్లా జరిగింది, ఏమైనా ఆర్కిటెక్చర్ ఏమైనా ఉన్నాయా, పోస్టులు ఏంటి, ఇవి చూద్దాం. సొసైటీ అంటే మనకు గుర్తొచ్చిందంటే వాళ్ళ కళ, సొసైటీ కల్చర్ ఎలా ఉందని. సో వీళ్ళు ఉన్నప్పుడు పోట్రీ ఎలా ఉండేదంటే బ్లాక్ కలర్ని ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు, బ్లాక్ పోట్రీని ఎక్కువ వాడేవాళ్ళు. సో వీళ్ళు ఏమైనా కాయిన్స్ అంటే అప్పట్లో కాయిన్స్ ఇవన్నీ ఇవి కదా, కరెన్సీ కదా, సో అలా వాడేవాళ్ళు. ఏం వాడేవాళ్ళు? పంచ్ మార్క్డ్ కాయిన్స్ వాడేవాళ్ళు. అండ్ సిల్వర్ కూడా, ట్రేడ్ పర్పస్కి సిల్వర్ కూడా వాడేవాళ్ళు అంట. ఇంకేంటిది? గోల్డ్ కాయిన్స్ కూడా వాడారంట. ఇంకా ట్రేడ్ ఎవరితో? వీళ్ళు ట్రేడ్ యూనియన్స్ కూడా ఫామ్ చేసుకున్నారు వీళ్ళు. ట్రేడ్ ఫార్మ్స్ అసోసియేషన్స్ వాడేవాళ్ళు ఏమంటే గిల్డ్ అనేవాళ్ళు అంట. గిల్డ్ అంటే ఒక మంచి గ్రూప్ అని. గిల్డ్ అంటే గ్రూప్. ఆ గ్రూప్ పేరు ఏం పేరు అంటే శ్రేణీస్. ఇవంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి. శ్రేణీస్ అంటే ఒక ప్యాటర్న్లో వస్తాం కదా, అలా. ఇంకేమైంది? సో ఈ కుర్రోళ్ళందరూ బాగా చేసేవాళ్ళు. ఇదంతా ఇలా పాటరీ మొత్తం చేసుకుంటూ ఉండేవాళ్ళు, మంచిగా బతికేవాళ్ళు. ఇంకా కాయిన్స్ కూడా ఉపయోగించుకున్నారు. దాని తర్వాత క్రాఫ్ట్స్. వీళ్ళు ఏమేమి హస్తకళలో వీళ్ళ దగ్గర కళ ఏమన్నా ఉన్నాయా అంటే అవి చూద్దాం. సో వీళ్ళ వృత్తి క్రాఫ్ట్ చేసేది హెరిడిటరీ కింద వచ్చిందంట. అంటే ఇప్పుడు సపోజ్ నేను బీడ్ మేకింగ్ చేస్తున్నాను అనుకో, అంటే పూసలు వెళ్తున్నాను అనుకో, మా సంతానం కూడా పూసలు అల్లాలి. అలా వృత్తిని వీళ్ళు ఇలా హెరిడిటరీ చేసుకున్నారు. ఇంకేంటిది? అసలు ఈ మగధలోని ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏందయ్యా ఉందంటే ఐరన్ ఉండటం వల్లే కదా వీళ్ళంత రాజ్యాలు జయించింది. సో ఈ ఐరన్ ఉన్నోడు కింగ్ ఎక్కడ? ఐరన్ని బాగా వాడుకునేవాళ్ళు, ఐరన్ తయారు చేయడం వల్ల ఎక్కువ ఉండేది వీళ్ళ దగ్గర. ఓకే, సో ఇదంతా బాగానే ఉంది. వీళ్ళ విలేజ్ పోస్టులు ఎలా ఉండేవి అంటే ప్రతి విలేజ్ ప్రతి రాజ్యంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ రాజ్యంలో అధికారం ఎవరికి ఇచ్చాడు, గ్రామాధికారం ఎవరికి ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం.
వీళ్ళ పోస్ట్స్ అంటే విలేజ్లో ఉంటే ఎలా ఉండేది. ఇప్పుడు విలేజ్ హెడ్ మ్యాన్ మనం ఏమంటాం, సర్పంచ్ అంటాం. వాళ్ళు ఏమంటారంటే భోజకాస్ అంటాం విలేజ్ హెడ్ మ్యాన్. సో ఇంకేంటిది పీసెంట్స్ అంటే వర్తకదారులు ఉన్నారు కదా, అంటే అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి రాజులకి. అప్పుడంతే, అది కామన్, ట్యాక్స్లు పే చేయాలి. దాన్నే వీళ్ళు ఏమన్నారంటే భాగా అన్నారు. దాన్ని వీళ్ళు ఏమన్నారంటే భాగా. భాగా అంటే ఏం లేదు, 1/6 ఆఫ్ ట్యాక్స్. అంటే నీకు 6లో ₹1 వాడికి ఇచ్చేయాలంటే, నీకు 60 వచ్చినాయి అనుకో, ₹10 వాడికి వెళ్ళిపోతాయి కన్ఫామ్గా. అది 60 వేస్తే ₹10 వాడికి వెళ్ళిపోతాయి. అది 1/6 అంటే. 6లో ₹6 ₹1 వాడికి ఇచ్చేయాలి. మిగతా నీ దగ్గర ఏమైనా ఉంటే ₹5 పెట్టుకోవచ్చు, ఇంకా అది ట్యాక్స్. సో దాని తర్వాత గహపతీస్ అని ఉన్నారు. గహపతీస్ ఉన్నారు. వీళ్ళు ఎవరంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు, రిచ్ ప్రాపర్టీ ఓనర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే స్లేవ్స్ ఎంప్లాయ్ పెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళ చేత పనులు చేయించుకోవడానికి, డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత, వాళ్ళ పొలాలు కానీ వాళ్ళ పనులు ఏమైనా ఉంటే వాళ్ళ చేత చేయించుకోవడానికి పెట్టించుకుంటారు. వాళ్ళనే గహపతీస్ అన్నాం మనం. ఒక ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ, బలి అంటే వాలంటరీ ట్యాక్స్. వాలంటరీ అంటే మనం ఇవ్వాలనిపిస్తే రాజుకి ఇవ్వాలి, లేదంటే ఇవ్వక్కర్లా. బలి అంటే వాలంటరీ ట్యాక్స్, బట్ నాట్ కంపల్సరీ. ఓకే. టోల్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. టోల్ ట్యాక్స్ అంటే ఏంటంటే జస్ట్ దారిలో వెళ్తాం కదా, నేను అనుకుంటున్నాను ఎందుకంటే టోల్ గేట్ ఉంటుంది కదా, అలా అనుకుంటున్నాను నేను. ఎక్కడికి వెళ్ళేటప్పుడు వీళ్ళకి పే చేసి వెళ్ళాలి. ఆ మార్గంలో కూడా వెళ్ళాలంటే, ఇప్పుడు రాజమార్గం ఉంటుంది కొన్ని చోట్ల, ఆ రాజమార్గంలో ఉండాలంటే ఇక్కడ ఉంటారు అమ్మేది. సో ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బులు పే చేసి ఇవి వెళ్ళాలి. సో దాన్నే వాళ్ళు ఏమన్నారంటే శుక్లాధ్యక్ష అన్నారు. శుల్కాధ్యక్షాస్ అన్నారు వీళ్ళని. సో ఇది ఈ డైనాసిటీస్ గురించి సంబంధించింది. సరే, జస్ట్ రివిజన్ వేద్దాం. ఇప్పుడు మగధ ఉంది. మగధని ఎవరెవరు పరిపాలించారు? 3 వంశాలు పరిపాలించారు ఇప్పటికి. ఎవరు? హరియంక, శిశునాగ, నందవంశం. హరియంకలో ఫస్ట్ ఎవరు? బింబిసారకు ఇంకో పేరు సేనియా. ఈయన ఎవరెవరు పెళ్లి చేసుకున్నాడు? దాంట్లో మెయిన్ ఎవరు? చల్లానే ప్రిన్సెస్, లిచ్చావి ప్రిన్సెస్. ఇది బింబిసారా గురించి. నెక్స్ట్ అజాతశత్రు దేనికి ఫేమస్ అసలు ఈయన చెప్పు? ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిపించాడు. ఎక్కడ? రాజగృహాలో జరిపించాడు. 3 ఆయన ఉన్నాడు, ఉదయన్. ఈయన దేనికి ఫేమస్? క్యాపిటల్ షిఫ్ట్ చేశాడు. ఎక్కడ నుంచి? రాజగృహ నుంచి పాటలీపుత్రకి. అది హరియాంక వంశం. మగధాని పరిపాలించింది ఫస్ట్ హరియాంక వంశీయులే, అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది శిశునాగ వంశం ఫౌండర్ అవడం శిశునాగాని. సో ఈయన దగ్గర అని చెప్పుకోవడానికి ఏం లేదు. ఈయన అవంతిని ఇది మెర్జ్ చేశాడు. మెర్జ్ అంటే కలపడం. ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్లో మెర్జ్ అని ఆప్షన్ వచ్చింది కదా, అదే అర్థం, కలపడం. రెండోది అవంతి అంటే అది. మూడోది వీళ్ళ రెండో ఆయన ఎవరు? కాలాశోక. ఈయన దీనికి ఇంపార్టెంట్, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిపించాడు. ఎక్కడ? వైశాలిలో. ఇప్పుడు మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్. మూడోది ఎవరు? నందా డైనాసిటీ. ఈ నందా డైనాసిటీ ఫౌండర్ ఎవడైనంటే మహాపద్మనంద. ఈయనకున్న టైటిల్ ఏంటిది? ఏక్రాత్. సరే, ఈయన ఏం చేశాడంటే తన గొప్ప పనులు ఏం చేయాల. తర్వాత ఎవరు వచ్చాడు? ధనానంద. ఈయన ఏం చేయాల. ఈయన కాలం 326లో అలెగ్జాండర్ మన ఇండియాకి వచ్చాడు. ఇది ఇంపార్టెంట్. అలెగ్జాండర్ ఎవరితో యుద్ధం చేశాడంటే పోరస్తో. ఎక్కడ యుద్ధం చేశాడంటే జీలం నది ఒడ్డున యుద్ధం చేశాడు. జీలం నదికి ఇంకో పేరు ఏం పేరు? వితస్త. నేను పురుషుని అని చెప్పా, సారీ మర్చిపోయా. జీలం నదికి ఇంకో పేరు ఏంటంటే వితస్త. పురుషుని దేనికంటే మరి అది రావికి పురుషుని. ఓకే, అవి చూడాలి. ఇది ఈరోజుకి. బాయ్, ప్రిపేర్. బాయ్.